Daily. Taste the Daily. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్ ను ప్రశ్నించింది. రిజర్వేషన్ కోటాను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. ఏదైతే బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జియోపై అయితే ఒక ఉత్కంఠ సాగింది. దానికి ఎట్టకేలకు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఊరట లభించిందని చెప్పాలి. హైకోర్టులో విచారణ ఉండగా ఎందుకు ఇక్కడికి వచ్చారంటూ కూడా కొట్టివేసేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. శ్రీచరణ్, ఇక సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఇక హైకోర్టులో కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఇక రిజర్వేషన్ కోటాను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సునీత, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో గోపాల్ రెడ్డి వ్యక్తి పిటిషన్ వేశారు. గోపాల్ రెడ్డి పిటిషన్ పైన కూడా ఈ రోజు ధర్మాసనం విచారించింది. గోపాల్ రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని పిటిషన్ లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్ని కలిపి కూడా 50% రిజర్వేషన్ దాటొద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ ను ఎత్తివేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడము చట్ట విరుద్ధమని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 10%, బీసీలకు వచ్చే రిజర్వేషన్ 42%తో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్ లో 67% అవుతుందని కూడా తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే జీవో 9ని తక్షణమే రద్దు చేయాలని కూడా పిటిషన్ లో మెన్షన్ చేశారు. ఇది ముమ్మాటికి పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285కు విరుద్ధమని కూడా పిటిషన్ లో తెలిపారు. అయితే ఇప్పటికే ఇదే అంశం పైన కూడా హైకోర్టులో పిటిషన్ విచారణలో కూడా ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండి, అక్కడ తేలకపోతే ఇక్కడికి చెబుతుందా అనేది కూడా అందరూ ఆసక్తిగా చూశారు. లేదా ఇంకేమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనే అంశం పైన కూడా బీసీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి. న్యాయంగా అయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుపై జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో కూడా విచారణ సుప్రీంకోర్టులో ఏం చెబుతారు అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ కూడా కొద్దిసేపటి కింద నెలకొని ఉండే సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు అధికారులతో పాటు పార్టీ నేతలను కూడా ఆయన మంచి గట్టి న్యాయవాదులని గట్టిగా వాదించి న్యాయవాదులు కావాలని కూడా చెప్పిన విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ 50% మించి 67% వెళ్తున్నాయనో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో కేసు విచారణ ఉండగా సుప్రీంకోర్టు ఎందుకు వచ్చారని కూడా పిటిషనర్ ని ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలో ఈ గోపాల్ రెడ్డి అనే సదరు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నించింది. హైకోర్టులో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని కూడా పిటిషనర్ తెలిపారు. దీంతో హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చేసింది. కాగా
ఇదే విషయం పైన కూడా ఎల్లుండి హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదే కేసు పైన కూడా విచారణ జరగనుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా చక్కచక్క మరోవైపు ఏమో ఒక కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్లను స్థానిక సంస్థల జెడ్పీటీసీ ఎంపీసీ అభ్యర్థులను కూడా ప్రకటించనుంది అని. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఊరట వచ్చినప్పటికీ ఇమీడియట్ హైకోర్టులో కూడా వచ్చేందుకు ఛాన్స్ ఉందనేది కూడా అందరూ భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితులను నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద బిగ్ రిలీఫ్ అని కూడా సుప్రీంకోర్టులో అది మనం ప్రస్తుతం చెప్పుకోవచ్చు సునీత. అయితే శ్రీచరణ్, పిటిషనర్ తరపున న్యాయవాదులు కానీ పిటిషనర్ కానీ ఈ అంశం ఏదైతే హైకోర్టు ఏదైతే కేసుని కొట్టేసిన తర్వాత బయటకు వచ్చినాక ఏమైనా మాట్లాడడం జరిగిందా? ప్రస్తుతానికి అంటే వాళ్ళు మీడియా ముఖంగా ప్రస్తుతానికి అయితే ఎలాంటి మాట ఎవరితో కూడా ఇంకా అఫీషియల్ గా వచ్చి ఒక స్టేట్మెంట్ కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ నిర్వహించలేదు. కానీ సో ప్రస్తుతం అయితే హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాసనం వ్యాఖ్యలు చేసిందో దాన్ని బట్టే ఇంకా హైకోర్టులో విచారణకే వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో మరి హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని కూడా పిటిషనర్ ని ప్రశ్నించింది. అయితే సదరు పిటిషనర్ హైకోర్టులో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని కూడా తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఆ పిటిషనర్ అనే వ్యక్తి మళ్ళీ యథావిధిగా హైకోర్టుని కూడా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సో ముందుగా అనుకున్నట్టు ఎల్లుండి విచారణలో కూడా మరి ఏం జరగబోతోంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది సునీత. అయితే నిన్నటి నుంచి చూస్తున్నాం శ్రీచరణ్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది, సుప్రీంకోర్టులో అయినా సరే చాలా బలంగా వాదించాలంటూ కూడా నిన్నటి నుంచే మంత్రులు కూడా ఢిల్లీలో ఉండి కూడా ఇవన్నీ విషయాలపైన సన్నద్దమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా? ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారికంగా ఎవరి ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇంకా దీనిపైన ఇప్పటికే స్పందించలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ సుప్రీంకోర్టుకి సంబంధించిన అప్డేట్ ఏదైతే వచ్చిందో అది దానిపైన కూడా ఇంకా పూర్తి స్థాయిలో తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా హైకోర్టులో ఎలాంటి ప్రొసీడింగ్స్ అవ్వాలి, ఎలాంటి వాదనలు వినిపించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టులో పెండింగ్ ఉన్న రీజన్ తోని కొట్టివేసింది కదా, సుప్రీంకోర్టులో ఒకవేళ హైకోర్టులో కూడా ఇదే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని 50% రిజర్వేషన్ అని ఏదైతే హైకోర్టులో కోర్టు చేస్తే 67% రిజర్వేషన్స్ కు వెళ్తాయి అంటున్నారు. సో దీన్ని కోర్టు చేసుకొని మళ్ళీ ఇదే సదరు పిటిషనర్ తరఫున న్యాయవాదులతోని హైకోర్టులో వాదిస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా దీనిపైన ప్రస్తుతం చాలా కీలకంగా మారనుంది ఎల్లుండి జరిగే విచారణలో. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి బీసీ సంఘాలు కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దానిపైన ప్రత్యేకంగా దీనిపైన బీసీ రిజర్వేషన్ల పెంపు అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులలో కేసులు భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఈ బీసీ సంఘాల మేధావులు కుల సంఘాలు అత్యవసర సమావేశం కూడా కానున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం అంటే వాస్తవికంగా చెప్పుకోవాలంటే గ్రామాల్లో ఇప్పుడు కొన్ని చోట్లలో మండల స్థాయిలో ఎవరు అసలు ఎన్నికలు జరుగుతాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ తోని అసలు ఆస్పిరెంట్స్ ఆశావాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పెద్దగా యాక్టివ్ లేరు. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని బట్టి మాత్రము మరొకసారి కూడా అంటే వాళ్ళందరికీ ఆశావాళ్ళకి తిరిగి ఎన్నికల్లో సమాయత్తం కావాలనే ఒక ఊరట అయితే ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకంటే స్థానిక సంస్థలు నిర్వహించాలని కోరుకుంటుంది. ఎందుకంటే దాదాపు జనవరి 31, 24తోనే సర్పంచ్ల పదవి కాలం అనేది కూడా ముగిసిపోయింది. సో ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఒక రకంగా సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం నుంచే మీరు అక్కడే తేల్చుకోవాలని చెప్పడము. సో మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది కూడా ప్రభుత్వం ముందస్తుగా దీనిపైన సమాయత్తం అయ్యే పనిలో అయితే ఉంది. సో ప్రస్తుతానికి అధికారికంగా ప్రభుత్వం తరఫు నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు సునీత. అయితే శ్రీచరణ్, మరోపక్క ఇటు ప్రతిపక్షాలు కూడా స్పందించాయి, మరోపక్క వాళ్ళు కూడా ఇదే అంశాన్ని వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు సుప్రీం తీర్పు తర్వాత వారేమైనా స్పందిస్తున్నారా? అండ్ అదే విధంగా ఈ నిర్ణయం తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి ఇది ఎంత మేర రాజకీయంగా లాభం చేకూరనుంది? డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఎవరైనా కూడా అన్ని పార్టీలు ముఖ్యంగా
ఇటు బీజేపీ పార్టీ తీసుకున్న మనం ఎగ్జాంపుల్ 2023 ఎన్నికల్లో కూడా బీసీ నేతనే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పింది. దీంతో పాటు అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తాము కూడా 42% రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నామని కూడా చెబుతున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా 42% బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ల పైన కూడా తాను కూడా వాళ్ళకి బాధ్యతగా నిల్చుంటానని పోరాడతానని కూడా తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఇర్రెస్పెక్టివ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. సో అయితే ఇక్కడ ఈ సదరు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తూ 67%కి వెళతాయని కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో ఏం జరగబోతుంది అనేది మాత్రమే కాస్త ఉత్కంఠ అనేది అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అంటే గవర్నమెంట్ అయితే యథావిధిగా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు వెళ్లేందుకే సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే హైకోర్టులో కూడా వాదించేందుకు అడ్వకేట్లు ఉన్నారు, అడ్వకేట్ జనరల్ ఉన్నారు. ఇది కాకుండా అవసరమైతే కూడా ఢిల్లీ నుంచి కూడా అడ్వకేట్లను తీసుకొచ్చి ఇక్కడ వాదించేంత ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వకేట్ల కొరత అనేది అయితే లేదు ప్రస్తుతము. సో మరి హైకోర్టు ఎలాంటి తీర్పు చెప్పబోతుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పుడు ఈ విచారణలు ఏవైతే ఉన్నాయో శ్రీచరణ్, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఎట్ ద ఎండ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలనే దానిపైనే ఉంది. దాంట్లో కూడా బీసీ రిజర్వేషన్లు కేటాయించాలన్న అంశం పైన వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చినప్పటికీ కొందరు నేతల్లో కాస్త అపోహ ఉంది. అండ్ మీరు అన్నట్లు ఏదైతే ఎల్లుండి హైకోర్టులో కూడా విచారణ ఉంది కాబట్టి ఇది అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఉన్నాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నారా? రెండు విషయాలు చాలా క్లియర్ గా చెప్పుకోవాలి. ఒకటేమో ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి ఎలాంటి తీర్పు వస్తుంది అది న్యాయమూర్తిలో అంటే అది జ్యుడిషియరీ కింద ఉంది కాబట్టి మనం ముందస్తుగా కూడా దాన్ని ప్రెడిక్ట్ చేయలేము. జ్యుడిషియరీకి సంబంధించి మనం ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేము. కాకపోతే ఈ విషయంలో ప్రభుత్వం మాత్రము చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కూడా తెలిపారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే ఆ 42% రిజర్వేషన్ హైకోర్టులో కూడా ఊరట వస్తుందని ఆశాభావం ఆప్టమిస్టిక్ మైండ్ సెట్ తోని కూడా ప్రభుత్వం ఉంది. సో డెఫినెట్ గా హైకోర్టులో కూడా సానుకూలంగా వస్తుంది అనేది కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ప్రభుత్వానికి ఉన్న టాస్క్ ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు ప్రస్తుతము ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది, ప్రత్యేకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు ప్రజల్లోకి అందుతున్నాయా, లేకపోతే ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ప్రభుత్వం పైన ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారు, అలాగే ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారా అనేది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఫర్దర్ గా అంటే ప్రజల తీర్పు అనేది ఎలా ఉండబోతోంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్స్ తో కూడిన ఈ హైకోర్టులో ఉన్న ఇష్యూ ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా అటు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలనుకుంటుంది. కానీ ఇది సేమ్ టైం ప్రభుత్వానికి కూడా కాస్త ఆచితూచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే అక్కడక్కడ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ప్రభుత్వంలో కొన్ని విషయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ అలాగే ఇతరత్ర అంశాల్లో అన్నిట్లలో పైన కూడా సో ప్రస్తుతం ప్రభుత్వం పైన కాస్త అక్కడ సో ఈ నేపథ్యంలోనే ఈ ఎలక్షన్స్ అనేటివి కూడా కాంగ్రెస్ పాలనకి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తోనే నిలుస్తారా, 6 గ్యారెంటీలు ఎక్కడెక్కడ బెనిఫిషరీస్ పొందారు, అలాగే రైతు రుణమాఫీ ఏదైతే జరిగిందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంతోనే ఉంటారా, లేకపోతే ఏంది అనేది కూడా ఆ ప్రజలే మ్యాండేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో హైకోర్టులో ఏం జరగబోతుంది అనే దానిపైన కూడా ప్రస్తుతం అందరూ చాలా ఫోకస్ గా ఉన్నారు. ప్రభుత్వం మాత్రము చాలా కృతనిశ్చయంతో ఉంది, ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాలనే దాంతో కూడా చాలా కృతనిశ్చయంతో ఉన్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.